మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము. ఇస్సాకారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్సాము షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఎండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షియా. వీరు 5గురు పెద్దలై యుండిరి. వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగియుండుటచేత వారి పితరుల ఎండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు 36,000 మంది యుండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది యుండిరి. బెన్యామీను కుమారులు 3. బెల బేకరు ఎదియవేలు. బెల కుమారులు 5గురు. ఎస్బోను ఉజ్జీయేలు యెరీమోతు ఈరి. వీరు తమ పితరుల ఎండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరినవారు 22,034. బేకరు కుమారులు జమీరా యోవాషు ఎలియెజరు ఎల్యోయేనై ఓమి యెరీమోతు అబియా అనాతోతు ఆలెమెతు. వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఎండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరును 20,200. యెదియవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను యెహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు. యెదియవేలు కుమారులైన వీరందరును తమ పితరుల ఎండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము హుప్పీము ఈరు కుమారులు. అహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము. మనష్షే కుమారులలో అస్రియేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా. రెండవవానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. అతని కుమారులు ఊలాము రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును అబియెజరును మహలాను కనెను. షెమీదా కుమారులు అహయాను షెకెము లికి అనియాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు ఏజరు ఎలియాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టు కొనిపోవుటకు దిగి రాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బేత్హోరోనును దక్షిణపు బేత్హోరోనును ఉజ్జన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెఫు రెషెపు. రెఫు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజరు దాని గ్రామములు షెకెము దాని గ్రామములు గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు తానాకు దాని గ్రామములు మెగిద్దో దాని గ్రామములు దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. ఆషరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరియా. సెరహు వీరికి సహోదరి. బెరియా కుమారులు హెబెరు మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయితునకు తండ్రి. హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులెవరనగా పాసకు బిమ్హాలు అశ్వాతు. వీరు యప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహీరోగా యెహుబ్బా అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు. జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా. బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేరా. ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా. ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజయా. ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల ఎండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క 26,000.